ఈరోజు ఇండియాస్ యాక్ట్ ఫార్ ఈస్ట్ పాలసీ గురించి లోతుగా చర్చించడానికి మనతో డాక్టర్ ఎం హరినాథ్ రెడ్డి సార్ ఉన్నారు. హాయ్ సార్, వెల్కమ్. హాయ్ శ్రీనిధి, థ్యాంక్ యూ. సార్, వాట్ ఈస్ ఇండియాస్ యాక్ట్ ఫార్ ఈస్ట్ పాలసీ? ఇండియాస్ యాక్ట్ ఫార్ ఈస్ట్ పాలసీ గురించి చర్చించే ముందు అసలు ఫార్ ఈస్ట్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఇట్ రెఫర్స్ ఇక్కడ మనకు యాక్ట్ ఫార్ ఈస్ట్ పాలసీ అనేది ఏంటంటే భారతదేశము రష్యాస్ ఫార్ ఈస్ట్ రీజియన్తో ఎకనామిక్ ఎంగేజ్మెంట్ని పెంచుకోవడం. రష్యాస్ ఫార్ ఈస్ట్ అంటే ఏంటంటే మనకు ఆసియా ఖండం. మీరు రష్యా అనే దేశాన్ని తీసుకున్నట్లయితే రష్యా అనే దేశము యూరోప్ ఖండంలో ఉంటుంది, ఆసియా ఖండంలోనూ ఉంటుంది. ఈ ఆసియా ఖండం యొక్క నార్థన్ పార్ట్, నార్థర్న్ ఏషియాలో ఈస్టర్న్ మోస్ట్ టిప్ని మనము ఫార్ ఈస్ట్ అంటాం, రష్యాస్ ఫార్ ఈస్ట్ అంటాం. అంటే ఇంచుమించుగా దాదాపుగా లేక్ బైకాల్ పసిఫిక్ ఓషన్లో ఉన్న మధ్య ప్రాంతాన్ని మనము రష్యాస్ ఫార్ ఈస్ట్ అంటాం. అంటే ఏషియన్ కాంటినెంట్ నార్థన్ రీజియను ఈస్టర్న్ టిప్. నార్త్ ఏషియాలో ఉన్న ఈస్టర్న్ పార్ట్, నార్త్ ఏషియాలో ఉన్న ఈస్టర్న్ పార్ట్ని మనం రష్యాస్ ఫార్ ఈస్ట్ అంటాం. ఇది లేక్ బైకాల్ మరియు పసిఫిక్ ఓషన్ మధ్య ప్రాంతాన్ని మనం రష్యాస్ ఫార్ ఈస్ట్ అంటాం. భారతదేశము ఈ రష్యాస్ ఫార్ ఈస్ట్ ప్రాంతంలో చాలా రిసోర్సెస్ ఉన్నాయి. ఉదాహరణ మనకు క్రూడ్ ఆయిల్ అని, న్యాచురల్ గ్యాస్, అలానే మనకు కోల్, అలానే డైమండ్స్, ఇలా ఆ ఖనిజ వనరులు పుష్కలంగా లభించే ప్రాంతము ఇండియాస్ ఫార్ ఈస్ట్. భారతదేశం కనుక ఈ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టి ఈ ఖనిజాలను వెలికి తీసినట్లయితే భారతదేశ ఆర్థిక ప్రగతికి ఇది ఎంతో ఇతోధికంగా ఉపయోగపడుతుంది. అందుకని భారతదేశము ఈ రష్యాస్ ఫార్ ఈస్ట్ ప్రాంతం పైన దృష్టిని పెంచి ఇక్కడ పెట్టుబడులు చేసి ఆ ప్రాంత అభివృద్ధితో పాటు భారతదేశ ఆర్థికాభివృద్ధిని కూడా సాధించడానికి ఈ పాలసీని ప్రకటించడం జరిగింది. నరేంద్ర మోడీ గారు 2019లో ఇండియాస్ యాక్ట్ ఫార్ ఈస్ట్ పాలసీ అనే దాన్ని ప్రకటించడం జరిగింది. 2019లో అప్పుడు దాదాపుగా $1 బిలియన్ క్రెడిట్ని ఈ ప్రాంత అభివృద్ధి కోసము ఇవ్వడం కూడా జరిగింది. ఇది యాక్ట్ ఫార్ ఈస్ట్ పాలసీ ఆఫ్ ఇండియా అని అంటాం. ఓకే సార్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యాక్ట్ ఫార్ ఈస్ట్ పాలసీ అండ్ యాక్ట్ ఈస్ట్ పాలసీ? దిస్ ఈజ్ అ వెరీ గుడ్ క్వశ్చన్. మనకు సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైన తర్వాత, అంటే 1991లో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైంది. ఉదాహరణకు మీకు రష్యన్ విప్లవం గుర్తు ఉంటే రష్యాలో విప్లవం 1917-18లో వచ్చింది. అంటే రష్యాలో విప్లవం వచ్చిన తర్వాత సోవియట్ యూనియన్ ఏర్పడింది. సోవియట్ యూనియన్ 74 సంవత్సరాలు కొనసాగి 1991లో విచ్ఛిన్నమైంది. అంటే 1991 వరకు భారతదేశం తన ఆర్థికాభివృద్ధి కోసం సోవియట్ యూనియన్ మీద ఆధారపడి ఉంది. కానీ ఇప్పుడు ప్రస్తుతం 1991లో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైన తర్వాత మన దేశ ఆర్థికాభివృద్ధిని సపోర్ట్ చేయడానికి సోవియట్ యూనియన్ లేదు ఇప్పుడు. సోవియట్ యూనియన్ 15 దేశాలుగా ముక్కలైపోయింది. మరి భారతదేశంలో ఆర్థికాభివృద్ధిని సాధించాలంటే ఏం చేయాలి, భారతదేశం ఎటువైపు చూడాలి అనే ఆలోచనలో ఉన్నప్పుడు 1992లో పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు లుక్ ఈస్ట్ పాలసీని తీసుకురావడం జరిగింది. లుక్ ఈస్ట్ పాలసీ ఏం చెప్తుందంటే భారతదేశ ఆర్థికాభివృద్ధి కొరకు భారతదేశము ఈ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్తో ఎంగేజ్మెంట్ పెంచుకోవాలి. ఆగ్నేయ ఆసియా దేశాలు, అలానే ఈస్ట్ ఏషియా దేశాలు, వీటితో ఎకనామిక్ ఎంగేజ్మెంట్ పెంచుకోవడాన్ని లుక్ ఈస్ట్ పాలసీ అన్నారు 1992లో. దీనికి కొనసాగింపుగానే 2014లో నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు యాక్ట్ ఈస్ట్ పాలసీ అన్నారు. రెండు ఒకటే, లుక్ ఈస్ట్ పాలసీ, యాక్ట్ ఈస్ట్ పాలసీ రెండు కూడా సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్, ఈస్ట్ ఏషియన్ కంట్రీస్తో ఎకనామిక్ ఎంగేజ్మెంట్ని పెంచుకోవడం. పోతే మనం యాక్ట్ ఫార్ ఈస్ట్కి యాక్ట్ ఈస్ట్కి మధ్య తేడా తెలుసుకునే ముందు లుక్ ఈస్ట్కి యాక్ట్ ఈస్ట్కి మధ్య తేడా కూడా తెలుసుకోవాలి. మీరు లుక్ ఈస్ట్ పాలసీలో ఎక్కువ ఫోకస్ ఓన్లీ సౌత్ ఈస్ట్ ఏషియా మీద ఉంటుంది, ఈస్ట్ ఏషియా మీద ఫోకస్ తక్కువగా ఉంటుంది. అలానే నార్త్ ఈస్ట్ ఇండియా మీద కూడా ఫోకస్ ఉంటుంది, కానీ ఎక్కువ ఉండదు లుక్ ఈస్ట్లో. అదే మీరు యాక్ట్ ఈస్ట్ తీసుకున్నారంటే యాక్ట్ ఈస్ట్ పాలసీలో 2014లో నరేంద్ర మోడీ తీసుకొచ్చిన యాక్ట్ ఈస్ట్ పాలసీలో సౌత్ ఈస్ట్ ఏషియా మీద ఫోకస్ ఉంటుంది, ఈస్ట్ ఏషియా మీద కూడా ఎక్కువ ఫోకస్ ఉంటుంది. అలానే నార్త్ ఈస్ట్ ఇండియా మీద చాలా ఎక్కువ ఫోకస్ ఉంటుంది. అదొక డిఫరెన్స్.
లుక్ ఈస్ట్కి యాక్ట్ ఈస్ట్కి. సో మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే యాక్ట్ ఈస్ట్కి యాక్ట్ ఫార్ ఈస్ట్కి తేడా ఏంటి? సో మీరు యాక్ట్ ఈస్ట్ పాలసీ అనేది మనకు 2014లో నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చింది. సో భారతదేశ ఆర్థికాభివృద్ధిని సాధించడానికి భారతదేశము సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్తోనూ అలానే ఈస్ట్ ఏషియన్ కంట్రీస్తోనూ సంబంధాలు పెంచుకోవాలి అని చెప్తుంది. కానీ యాక్ట్ ఫార్ ఈస్ట్ పాలసీ ఏం చెప్తుందంటే రష్యాస్ ఫార్ ఈస్ట్లో భారతదేశము పెట్టుబడులు పెట్టి భారతదేశ ఆర్థికాభివృద్ధికి ఈ ప్రాంతంలో దొరుకుతున్న ఖనిజ వనరులను ఉపయోగించుకోవాలని చెప్పేదే యాక్ట్ ఫార్ ఈస్ట్ పాలసీ. యాక్ట్ ఈస్ట్ పాలసీ 2014లో వస్తే యాక్ట్ ఫార్ ఈస్ట్ పాలసీ 2019లో వచ్చింది. ఓకే ఓకే సార్, వాట్ ఈస్ ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరం? మీరు ఇప్పుడు ఈ రష్యాని తీసుకున్నట్లయితే, రష్యా అనే దేశాన్ని తీసుకున్నట్లయితే రష్యాలో ఉన్న జనాభా ఎక్కువగా యూరోప్కి దగ్గరగా ఉన్న ప్రాంతంలో ఉంటుంది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న రష్యాస్ ఫార్ ఈస్ట్ అనే ప్రాంతంలో జనాభా చాలా తక్కువ, జనసాంద్రత తక్కువ. ఎందుకంటే ఇక్కడ క్లైమేట్ అనేది చాలా వెరీ కోల్డ్ క్లైమేట్ ఉంటుంది. సో అక్కడ పాపులేషన్ తక్కువ కానీ రిసోర్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇలా రిసోర్స్ రిచ్ రష్యాస్ ఫార్ ఈస్ట్లో ఖనిజ వనరులను వెలికి తీయాలంటే యూ నీడ్ లాట్ ఆఫ్ లేబర్, బట్ దట్ ఈస్ నాట్ అవైలబుల్ ఫ్రమ్ రష్యా. సో ఈ ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరం అనే గ్రూప్, ఈ ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరం అనే కూటమి రష్యా తీసుకొచ్చింది ఈ కూటమి. సో ఈ కూటమి యొక్క ఉద్దేశం ఏంటంటే, రష్యా యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ ఫార్ ఈస్ట్ రష్యాలో అభివృద్ధిని సాధించడానికి జపాన్, సౌత్ కొరియా, చైనా, ఇండియా ఇలాంటి దేశాలను ఆకర్షించి ఈ ప్రాంతంలో పెట్టుబడులను పెట్టడానికి ప్రోత్సహించడానికి ఈ కూటమిని తీసుకురావడం జరిగింది. సో ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరం వాజ్ ఏ మల్టీలేటరల్ ఫోరం started by Russia to encourage countries like China, Japan, South Korea and India to come and invest in this region for the development of this region. So ఇది ఇలా మనకు ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరంకి యాక్ట్ ఫార్ ఈస్ట్ పాలసీకి లింక్ ఉంది. ఈ యాక్ట్ ఫార్ ఈస్ట్ పాలసీని ప్రమోట్ చేయడము దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద డ్యూటీస్ ఆఫ్ ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరం. సో రష్యాస్ యొక్క ఫార్ ఈస్ట్ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కేవలం ఇండియాతో సాధ్యమయ్యే పని కాదు. సో ఇండియా, చైనా, జపాన్, సౌత్ కొరియా ఈ దేశాలన్నీ తమ పెట్టుబడులను ఈ ప్రాంతానికి తీసుకొచ్చి ఇక్కడున్న ఖనిజ వనరులను వెలికి తీసి రష్యా అభివృద్ధితో పాటు ఈ 4 దేశ ప్రయోజనాలను కూడా కాపాడుకోవడానికి ఉద్దేశించిన ఫోరమే ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరం. Sir, basically, what is the difference between Act for East policy and policy on Indo-Pacific region? This is again a very good question. మనకు ఇండియా గొప్పతనం ఏంటంటే, ఇండియా అనే దేశం ఇట్లా ఈస్ట్లో ఉన్న దేశాలతో మంచి సంబంధాలను పెట్టుకుంది, అలానే వెస్ట్లో ఉన్న దేశాలతో కూడా మంచి సంబంధాలు పెట్టుకుంది. ఉదాహరణకు మనము వెస్ట్ అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, అలానే వెస్ట్ యూరోపియన్ కంట్రీస్. ఇండియా హ్యాస్ గాట్ వెరీ గుడ్ రిలేషన్స్ విత్ వెస్టర్న్ కంట్రీస్. సిమిలర్లీ మనకు ఇండో పసిఫిక్ రీజియన్ అంటాం. అంటే మనకు చైనాకి తూర్పున దక్షిణ ఉన్న ప్రాంతాన్ని, అలానే ఇండియన్ ఓషన్ రీజియన్ని పసిఫిక్ ఓషన్ రీజియన్ని రెండింటిని కలిపి ఇండో పసిఫిక్ రీజియన్ అంటాం. అంటే మనకు ఇటువైపు రష్యా, ఇటువైపు అమెరికా ఉంటుంది. ఈ 2 ప్రాంతాల మధ్యలో ఉన్నదే పసిఫిక్ ఓషన్. అలానే మనకు ఇండియాకి సదరన్ పార్ట్లో ఇండియన్ ఓషన్ రీజియన్ ఉంటుంది. సో ఇండియన్ ఓషన్ రీజియన్ని పసిఫిక్ ఓషన్ రీజియన్ని కలిపి ఇండో పసిఫిక్ రీజియన్ అంటాం. ఇక్కడ ఏంటంటే భారతదేశము అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా లాంటి దేశాలతో కలిసి ఒక కూటమి ఏర్పాటు చేశాయి. దాన్ని మనము క్వాడ్ అంటాం, క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ అంటాం. అంటే ఇండో పసిఫిక్ రీజియన్లో చైనాని నిలువరించడానికి, చైనా ఆధిపత్యాన్ని నిలువరించడానికి అమెరికా, ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా 4 కలిసి ఒక కూటమిగా ఏర్పాటైంది. దాన్ని మనము క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ అంటాం. అంటే ఇండో పసిఫిక్ ప్రాంతంలో భారతదేశము ఎక్కువ పాత్ర పోషించాలనేది అమెరికా అభిప్రాయం. సో ఈ పాలసీ వల్ల ఉన్న ప్రమాదం ఏంటంటే, ఇండియా కనుక అమెరికాతో జట్టు కట్టినట్లయితే, ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్న యాక్ట్ ఫార్ ఈస్ట్ పాలసీలో భాగంగా రష్యాస్ ఫార్ ఈస్ట్లో చైనా, ఇండియా, జపాన్, సౌత్ కొరియా కలిసి సంయుక్తంగా సహకారంతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే విషయంలో భేదాభిప్రాయాలు వస్తాయి. సో ఇండియా ఒకవైపు ఏమో తన
ఆర్థికాభివృద్ధికి చైనాతో రష్యాతో జట్టు కడుతుంది. అలానే ఇంకొక వైపు తన ప్రయోజనాలను కాపాడుకోవడానికి ఇండో పసిఫిక్ రీజియన్లో అమెరికాతో కూడా జట్టు కడుతుంది. సో ఈ ఇండియాస్ రిలేషన్స్ విత్ వెస్ట్, ఇండియాస్ రిలేషన్స్ విత్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా టు కంటైన్ చైనా ఇన్ ద ఇండో పసిఫిక్ రీజియన్ అండ్ ఆల్సో ఇండియాస్ రిలేషన్స్ విత్ రష్యా టు డెవలప్ రష్యాస్ ఫార్ ఈస్ట్ ఫర్ ఇండియాస్ ఎకనామిక్ డెవలప్మెంట్. ఈ రెండింటిని ఇండియా చాలా కేర్ఫుల్గా బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. సో కేర్ఫుల్గా బ్యాలెన్స్ చేయకపోతే దెన్ ఇండియా విల్ ఫేస్ ఏ ప్రాబ్లం, రైట్? సో ఇండో పసిఫిక్ రీజియన్లో చైనాను నిలువరించడానికి, భారతదేశ ప్రాధాన్యతను పెంచడానికి అమెరికా ప్రయత్నం చేస్తుంది. సో ఇటువంటి ప్రయత్నాలు రష్యాకు రుచించవు, చైనాకు కూడా రుచించవు. రష్యాకు చైనాకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఒకవైపు చైనాని నువ్వు నిలువరించే ప్రయత్నం చేస్తూనే రష్యా ద్వారా లబ్ధి పొందాలనుకుంటున్నాం మనం, రష్యా ఫార్ ఈస్ట్లో పెట్టుబడులు పెట్టి. మరి అక్కడ చైనా, ఇండియా, రష్యా పరస్పరం సహకరించుకోవాలి అంటే ఈ రెండు దేశాల మధ్య, అంటే రష్యా చైనా ఒకవైపు, ఇండియా మరొక వైపు, ఈ దేశాల మధ్య సఖ్యత అనేది చాలా ఇంపార్టెంట్. ఈ క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ వల్ల ఇండో పసిఫిక్ రీజియన్లో ఇండియా అమెరికాతో జట్టు కట్టడం వల్ల ఈ బ్యాలెన్స్ అనేది ప్రమాదంలో పడే అవకాశం ఉంది. సో దీన్ని మన కేంద్ర ప్రభుత్వము జాగ్రత్తగా అటు ఈస్ట్తోనూ ఇటు వెస్ట్తోనూ మన సంబంధాలని బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. Sir, what are the challenges on Act for East policy? ఇండియా ఇందాక నేను చెప్పినట్లు రష్యాస్ ఫార్ ఈస్ట్లో చాలా రిసోర్సెస్ ఉన్నాయి. Yes, sir. క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాసు, గోల్డ్ అండ్ సిల్వర్, ప్లాటినం, డైమండ్. ఉదాహరణ మీరు డైమండ్స్ తీసుకున్నట్లయితే ప్రపంచంలో ముడి డైమండ్లను ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో అగ్రస్థానంలో రష్యా ఉంది. అంటే రా డైమండ్స్ అంటాం. రా డైమండ్స్ అత్యధికంగా ప్రొడ్యూస్ చేస్తున్నది రష్యా. ప్రపంచంలో పాలిష్ అవ్వబడుతున్న డైమండ్స్లో దాదాపు ప్రతి డైమండ్స్లో 9 డైమండ్స్ ఇండియాలో పాలిష్ అవుతున్నాయి. అంటే ఇండియాలో మనకు గుజరాత్లో సూరత్ అనే ప్రాంతంలో ఈ డైమండ్ ఇండస్ట్రీ బాగా డెవలప్ అనమాట. భారతదేశంలో దాదాపు 6 లక్షల మంది దీని మీద ఉపాధి పొందుతున్నారనమాట. సో ఇండియా ఈ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టి డైమండ్స్ని ప్రొక్యూర్ చేసి వాటిని పాలిష్ చేసి అమ్మగలిగితే అదనంగా 1.5 lakh జాబ్స్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంది. మనకు భారతదేశంలో ఇప్పుడు జనాభా సానుకూలత అనేది ఉంది. మనం డెమోగ్రాఫిక్ డివిడెండ్ అంటాం. అంటే భారతదేశంలో పనిచేసే వయసులో ఉన్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. సో అందుకని మనకు 2020 నుంచి 40 మధ్యలో దాదాపు 14 కోట్ల మంది శ్రామిక శక్తిలో చేరుతారు. వీళ్ళందరికీ ఉద్యోగాలు సృష్టించాలి, 14 కోట్ల ఉద్యోగాలు. ఆల్రెడీ మనకు భారత ఎకనామిక్ సర్వే 2024-25లో ఏం చెప్పారంటే భారతదేశంలో ప్రతి సంవత్సరం 74 లక్షల ఉద్యోగాల సృష్టి చేయాలి అని చెప్పడం జరిగింది. సో ఇలా భారతదేశంలో ఉపాధి సృష్టించాలి, ఉద్యోగాలు సృష్టించాలంటే ఇండియా ఈ ప్రాంతంలో పెట్టుబడులు చేసి ఆర్థికాభివృద్ధిని సాధించడం చాలా ఇంపార్టెంట్. కాకపోతే ఇక్కడ పెట్టుబడులు పెట్టడంలో కొన్ని సవాళ్ళు ఉన్నాయి, అవరోధాలు ఉన్నాయి. ఏంటంటే ఈ ప్రాంతం భారతదేశానికి చాలా దూరం. అలానే ఈ ప్రాంతం చాలా వరకు మంచుతో నిండి ఉంటుందన్నమాట. అంటే ఇన్హాస్పిటబుల్ క్లైమేట్ అంటాం. అలానే దీనికి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నది. అలానే మనం ఈ ప్రాంతంలో చైనాతో పోటీ పడాల్సి ఉంటుంది. ఈ ప్రాంతంలో పెడుతున్న పెట్టుబడుల్లో దాదాపు 90% చైనానే పెడుతుంది. సో ఇవన్నీ కూడా భారతదేశం ముందున్న సవాళ్ళు. సో ఈ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి ఇక్కడున్న ఖనిజ వనరులను భారతదేశ అభివృద్ధికి ఉపయోగించుకోవడానికి ఉన్న అవరోధాలు ఇవన్నీ. కానీ వీటిని ప్రస్తుతం మనకున్న టెక్నాలజీతో ఈ అవరోధాలన్నీ అధిగమించడము సాధ్యమే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ అస్, సార్. సో ఫ్రెండ్స్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.